హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో ఈ మధ్య కాలంలో థ్రిల్లర్స్కి హర్రర్స్కి ఎక్కువ డిమాండ్ పెరిగింది. ఓటీటీస్ వచ్చిన తర్వాత అండ్ కోవిడ్ తర్వాత ఎక్కువ మంది ఇంట్లో చూస్తూ థ్రిల్లర్ హర్రర్ అనేటప్పటికి ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. అలాంటి ఒక సినిమా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి శంబాలా అంటూ మన ముందు రాబోతున్నారు. అండ్ ఇందులో యాక్ట్ చేసిన బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ యాక్టర్స్ మనతో ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి సినిమా ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న, హాయ్, ఎలా ఉన్నారు? సో యా, సూపర్. శంబాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా పైన. ఆది గారికి మైట్ బి, నాకు తెలిసి దిస్ విల్ బి ద టర్నింగ్ పాయింట్ ఫిలిం అనేది మాకు ఆ ట్రైలర్ అండ్ టీజర్లో కనిపిస్తుంది. బట్ వర్కింగ్ మీరు కాబట్టి చేసింది, సో వాట్ ఈస్ దట్ వన్ కాన్సెప్ట్ ఇన్ ద ఫిలిం? అంటే ఆడియన్స్ థియేటర్కి రారు అన్న వాళ్ళని చిన్న సినిమాలు ఎక్కువగా థియేటర్కి రప్పించి మెస్మరైజ్ చేస్తున్నాయి. ఎందుకు రారు థియేటర్కి, మేము తీస్తే వస్తారు అన్న పాయింట్ క్రియేట్ చేస్తున్నాయి. సో ఈ సినిమాలో ఏంటి? ఇది చిన్న సినిమాలో అయితే లేదు, ఇట్స్ కంప్లీట్లీ మాకైతే పాన్ ఇండియా ఫిల్మ్లా కనిపిస్తుంది. మైట్ బీ నాది ఇంకా వేరే లాంగ్వేజ్ కూడా వెళ్ళిపోతుంది ఇది. సో మీరు చేసేటప్పుడు వాట్ ఈస్ దట్ వన్ పాయింట్ దట్ ఆడియన్స్ విల్ కనెక్ట్ అనిపించింది? ఒకటి చెప్తాను నేను. ఆడియన్స్ థియేటర్కి రారు అని ఒక వర్డ్ ఏదైతే ఇప్పుడు స్పెసిఫై చేసావో, మనము వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఆడియన్స్. ఓకే, మనము ఆడియన్సే. మనము ఒక ట్రైలర్ చూసినప్పుడు, మనము ఒక సినిమా గురించి ప్రమోషన్ చూసినప్పుడు, మనలో ఈ సినిమాకి వెళ్ళాలి అని అనిపించే ఎలిమెంట్ లేకుంటే మనం కూడా వెళ్ళాం, విచ్ మీన్స్ వీఆర్ ఆల్సో ఆడియన్స్. సో దెర్ ఇస్ నో వే దట్ మనం ఆడియన్స్కి బ్లేమ్ చేసే ఛాన్సే లేదు. మన సినిమా ఆడియన్స్లో ఆ సినిమాకి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసిందా లేదా అనేదే ఇంపార్టెంట్. బికాజ్ మనం ఏం సపరేట్ కాదు, మనం ఏం సపరేట్ ప్లానెట్లో లేము, మనము ఆడియన్స్. సో ఈ సినిమా వెన్ ఇట్ కమ్స్ టు శంబాలా, ఇప్పటి వరకు జరిగిన ప్రమోషన్ కానీ, ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్ కానీ, ఇవన్నీ డెఫినెట్లీ లైక్ యూ సెడ్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసాయని. సో ఆ ఎక్స్పెక్టేషనే ఈజ్ ఫర్ ద ఆడియన్స్ టు కమ్ టు థియేటర్. సో మనం ఆడియన్స్ రావట్లేదు అనేది మనం అసలు అనలేము. అంటే ఇప్పుడు మీరు అన్న పాయింట్ కరెక్ట్. అండ్ ఆడియన్స్ అనే దాంట్లో మేము ఉంటాం, బట్ మనం అందరం ఆడియన్స్. అంటే మీరు అన్నట్టు ట్రైలర్ చూసి వెళ్ళేది వేరు, ట్రైలర్తో సంబంధం లేకుండా శుక్రవారం వస్తే సినిమా ముందు నిలబడే కొంతమంది బానిస బ్యాచ్ ఉంటారనమాట. టిఎఫ్ఐ కట్టు బానిసలా అంటారు వాళ్ళు. అది పర్సెంటేజ్ తక్కువ కదా వాళ్ళతో. సినిమా హిట్ ఫ్లాప్ లేదా సినిమా భవిష్యత్తుని డిసైడ్ చేయలేము. జనరల్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ బిగ్గర్ నంబర్స్, ఆడియన్స్ అంటే మనం ట్రైలర్ చూసే కదా. ఇన్ఫాక్ట్ చాలా మంది ఈ మధ్యన, అంటే మీరు అన్న పాయింట్, ట్రైలర్ చూడట్లే, దే వాంటెడ్ ఆడియన్స్ టు కమ్ అండ్ సే ద రివ్యూ. అండ్ ఆ రివ్యూ సిస్టమ్ మీద కూడా కొంత వెళ్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాను ఇప్పుడు నేను. ట్రైలర్ చూసి కొంతమంది, రివ్యూ చూసి కొంతమంది వెళ్తారు. సో ఆ ట్రైలర్ చూసి ఎవరైతే వెళ్తారో వాళ్ళని సాటిస్ఫై చేయగలిగితే రివ్యూస్ కూడా డెఫినెట్లీ బాగుంటాయి కదా. సో అది పక్కన పెట్టేస్తే ఈ సినిమా వరకు వస్తే, ఐ గెస్ సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అండ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మేజర్ రీజన్ ఇస్ ఐ గెస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఒక ఉల్కా, ట్రైలర్లో చూపించినట్టు ఉల్కా, సైన్స్, శాస్త్రము అండ్ సైన్స్ని బిలీవ్ చేసే ఒక వర్గం, శాస్త్రాన్ని బిలీవ్ చేసే ఒక వర్గం, వాళ్ళకు మధ్యలో జరిగే వార్. ఇదే సినిమాలో యూనిక్ కాన్సెప్ట్. అండ్ ఈ కాన్సెప్టే డెఫినెట్లీ స్క్రీన్ మీద డెఫినెట్లీ బాగా వచ్చింది. వాట్ ఎవర్ డైరెక్టర్ ఏదైతే మాకు నరేట్ చేశారో కథలో, అది స్క్రీన్ మీద కనపడుతుంది. అండ్ అది డెఫినెట్లీ ఆడియన్ని ఎంటర్టైన్ చేస్తుంది. సూపర్. సో రామరాజు గారు, ఇది చేసే ముందు దేవిక అండ్ డానీ అని ఒకటి చేశారు. సేమ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్, సేమ్ అలాగే మీరు కూడా అందులోనే. కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్, డ్రెస్ ఇస్ సేమ్. డ్రెస్ ఇస్ సేమ్, అదే డ్రెస్ ఇస్ సేమ్, బట్ కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్. అండ్ శాస్త్ర, యు ఫాలో ద శాస్త్ర సేమ్. శాస్త్రం అంటే దాంట్లో ఐ యూస్ టు స్పీక్ విత్ స్పిరిట్స్. దానిలో నేను స్పిరిట్స్తో మాట్లాడతాను. స్పిరిట్స్ వాళ్ళ కష్టాలు నా దగ్గరకు వచ్చి చెప్తారు. అది ఆ కాన్సెప్టే డిఫరెంట్, ఈ కాన్సెప్టే డిఫరెంట్. This is something to do with science. At the same time, science cannot prove this. Okay. This is somewhere very far from science. Ee concept is something very far from science. Prove cheyalsina character the hero. He wants to prove it through science, and I want to prove it through Vedas. Both are equal అనేది ఛాన్సే లేదు. We are trying to say that they are together. They are together. We are trying to come out with it. I don't know. We cannot say 100% that science is equal to Vedas. No. Vedas is somewhere. Vedas is top number 1.
సూపర్. టు బ్రింగ్ దట్ టు సైన్స్ ఇట్ విల్ టేక్ నాట్ దిస్ లైఫ్ ఇంకో 4-5 జన్మాలు కావాలి దానికి. ఓకే, సూపర్. సో శివకార్తిక్ గారు, అంటే మీరు ఎన్నో మూవీస్ చేసిన, నాకు తెలిసి మీకు కూడా దిస్ మూవీ విల్ క్రియేట్ దట్ ఇంపాక్ట్. శివకార్తిక్ అనే పేరు మళ్ళీ ఇండస్ట్రీలో ఒక వినబడుతుంది అనేలా అయితే నాకు అనిపిస్తుంది. సో మీ క్యారెక్టర్ ఇందులో ఎలా ఉండబోతుంది అండ్ హౌ ఇంపాక్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఆన్ స్క్రీన్స్? సో కదా సేమ్ అండి, బిఫోర్ ఫిలిమ్స్కి ఈ ఫిలింలో చేసిన రోల్కి అయితే క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ మోర్ పవర్ఫుల్ రోల్. ఒక్క స్క్రీన్ని సీన్ని అటెన్షన్ గ్రాప్ చేసే రోల్. మా సారు ఇప్పుడు మా ఊరికి పెద్ద గురువు గారు, ఆ సార్ ఏదైతే బిలీవ్ చేస్తారో దాన్ని మేము ఫాలో చేసి అప్లై చేసే క్యారెక్టర్స్ అనమాట, నాది కానీ మా ఫాదర్ రోల్ కానీ. సో నాకు వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, ఇప్పుడు దాకా చేసిన ఫిలిమ్స్లో క్యారెక్టర్స్కి నేను చేసిన వాటి పర్ఫార్మెన్స్ కానీ దీనికి క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది, అగ్రెసివ్గా ఉంటుంది, సెటిల్డ్గా ఉంటుంది. ఎంత అగ్రెసివ్గా ఉంటాడో అట్ ది సేమ్ టైం మా ఫాదర్కి గురువు గారికి అంత రెస్పెక్ట్ చేస్తాడు. సో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఒకే ఫ్లాట్లో, ఒకే వేలో కాకుండా క్యారెక్టర్ బిహేవియర్, అదే క్యారెక్టర్కి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, సిచ్యువేషన్ బట్టి ఎలా బిహేవ్ చేస్తాడు అన్నది చూడాలండి. ఐ హోప్ అంటే మంచి సినిమా అవుతుంది, మంచి ఫిలిము, అదైతే డ్యామ్ ష్యూర్. సో అలాంటి ఒక మంచి ఫిలింలో మంచి క్యారెక్టర్ ప్లే చేయడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో వెయిటింగ్ ఫర్ ద December 25th. ఓకే, మధునందన్ మీ క్యారెక్టర్ అంటే చెప్తూ ఉన్నారు, వింటున్నాం, సమ్ సెంటిమెంటల్గా ఏదో వర్కౌట్ అవుతుంది మూవీలో. ఓకే, సెంటిమెంటల్గా సినిమాలో ఎలా ఉన్నా ఈ క్యారెక్టర్కి చూసిన పర్సెప్షన్స్ అన్ని వేరు ఇప్పటిదాకా కూడా. సో అంటే యాజ్ అన్ యాక్టర్ అన్ని చేయాలని ఉంటుంది కదా మనకు. సో ఈ సినిమాలో కొత్తగా చేసే అవకాశం వచ్చింది అండ్ డెఫినెట్లీ నేను చేసిన వాటికి దీనికి డిఫరెన్స్ ఉంది. కానీ ఈ సినిమాలో ఒక పర్సనల్ సెంటిమెంట్ ఏంటంటే, ఈ సినిమాలో హనుమంతు అనే నా క్యారెక్టర్ పేరు హనుమంతు. నేను చిన్నప్పటి నుంచి హనుమాన్ భక్తుడిని. ఓకే, సో ఎవ్రీడే హనుమాన్ పూజ చేయండి ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆల్మోస్ట్. ఇప్పుడు ఒక ఐ డోంట్ నో, నాకు తెలిసి నేను ఎల్కేజీ యూకేజీ ఉన్నప్పటి నుంచి హనుమాన్ భక్తుడిని. అండ్ ఈ సినిమా స్టార్ట్ అయ్యే ఒక 15-20 డేస్ ముందు నా ఫ్రెండ్ ఒకరు నా పేరు, నేను హనుమాన్ భక్తుని అని తెలిసి నా నిక్ నేమ్ హనుమంతు అని సేవ్ చేసుకున్నాడు. మధునందన్ అని పెట్టుకొని బ్రాకెట్స్లో హనుమంతు అని సేవ్ చేసుకున్నాడు నా ఫ్రెండ్ ఒకడు. చేసుకొని ఎప్పుడైతే ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయిందో మధునందన్ యాజ్ హనుమంతు అని ఇమ్మీడియట్ ఫోన్ చేసి, అన్నా ఇది నేను నీ పేరు ఇలాగే సేవ్ చేసుకున్నా నా ఫోన్లో, ఎందుకంటే నువ్వు హనుమాన్ భక్తును అని, నీ హనుమంతు అనే క్యారెక్టర్ రిలీజ్ అయింది, నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసరికి ఐ వాజ్ లైక్ బ్లోన్. ఏందిరా ఇది అంటే సెంటిమెంట్, నా సినిమా సెంటిమెంట్, పర్సనల్ సెంటిమెంట్ సినిమాలో అది వర్కౌటేసరికి ఎంత హ్యాపీగా ఉండే అంటే అంత హ్యాపీ. ఒక చిన్న కంటెంట్ ఫీలింగ్, అమ్మ ఒక మంచి క్యారెక్టర్ మంచి సినిమాలో చేస్తున్నాము, పేరు హనుమంత్ అనే పేరు, ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఒక మంచి సినిమా చేశాను, మంచి సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. అండ్ ఈ మంచి సినిమా మంచి క్యారెక్టర్ డెఫినెట్లీ రేపొద్దున రిలీజ్ అవుతే ఆడియన్స్కి నచ్చుతుంది అనే కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఫిల్మ్లో ఫస్ట్ డే కానీ ఎవ్రీడే చిన్న పాజిటివ్ వైపు ఉండేది. ఈవెన్ నైట్లో వర్క్ చేస్తున్నా, ఇప్పుడు సార్తో మేము కలిసి వర్క్ చేస్తున్నా, సార్ అంతే ఎనర్జెటిక్ ఉండేవారు. ఇందాక సార్ అన్నట్టు బేర్ బాడీ మీద జస్ట్ క్లాత్ ఒకటి ఉండేది. అలా డిసెంబర్ టైంలో ఫుల్ ఓపెన్ ప్లేస్లో అలా ఉన్నా కూడా ఏ రోజు చిన్న ఏంటిది ఎంత టైం ఉంది అలాంటి సెన్సే వచ్చేది కాదు. ఎందుకో తెలీదు, ఎండ్ వరకు అప్ టు షూట్ ఎండ్ వరకు కూడా చిన్న పాజిటివ్. ఈవెన్ డబ్బింగ్లో కానీ ఎక్కడ కలిసినా ఎక్కడ గ్యాదర్ అయినా ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉందండి ఫిలిం చుట్టూ, ఒక పాజిటివ్ వైబ్. అది ఒకవేళ డైరెక్టర్ గారు క్రియేట్ చేశారు, మేబీ ద ఫస్ట్ స్టెప్ డైరెక్టర్ గారు దాన్ని క్రియేట్ చేశారు. అది తెలియకుండా స్క్రిప్ట్లో ఉంది, మేము దాన్ని ఫీల్ అవుతున్నాం. సో రిలీజ్ అయిన తర్వాత ఆ రిఫ్లెక్షన్ తెలుస్తుంది. ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ కావచ్చు, ట్రీజర్కి, ఫస్ట్ మేకింగ్ వీడియో ఫస్ట్ మేకింగ్ వీడియో వచ్చిన కాడి నుంచి కూడా ఆ ఫిలింకి ఆడియన్స్ నుంచి కానీ పర్సనల్గా మీడియా నుంచి కానీ చాలా మంచి పాజిటివ్ సపోర్ట్ ఉంది. సూపర్. సో ఈ ఫిలిం నిజంగా ఇందాక అన్న December 23rd ఆది గారి బర్త్డే ఏనా, ఈ ఫిలిం 25th రిలీజ్ అవుతుంది. ఆది గారికి మంచి బర్త్డే గిఫ్ట్ అవుతుంది. డైరెక్టర్ గారు అండ్ టీమ్ గివింగ్ బర్త్డే గిఫ్ట్ ఆది గారు. షూర్, డ్యామ్ నో డౌట్. ఆయనకి బర్త్డే గిఫ్ట్, మాకేమో ఆల్మోస్ట్ ఒక హిట్ వైప్ కంప్లీట్గా ఆడియన్స్కి కంప్లీట్. రైట్ సార్. రామరాజ్ గారు, మీరు ఎన్నో క్యారెక్టర్స్ చేసినా మాకు బాగా గుర్తున్న క్యారెక్టర్ మనసారా ఒక సినిమా ఒకటి గుర్తుంది, చాలా మంచి ఇంపాక్ట్. అండ్ సోగ్గాడే చిన్న
సో అంటే నా సినిమాలు కొన్ని మీరు చూసి ఉంటారో లేదో నాకు తెలియదు కానీ అమ్మాయి పేరు ఏంటి అశ్విని చూశారు. ఉమ్, అశ్వినిలో అవును. main villain నేనే. అవును. ఆ క్యారెక్టర్ Right, అప్పుడు ఉండే రామరాజుకి ఇప్పుడు ఉండే రామరాజుకి చాలా డిఫరెన్స్. చాలా డిఫరెన్స్ ఉంది. ఎస్. అప్పటి నుంచే చేస్తా ఉన్నాను నేను. కానీ కోచ్ కదా సార్ మీరు? కోచ్ అవును. భానుచంద్ర జస్ట్ ఆపోజిట్ క్యారెక్టర్. అవునవును. భానుకి ఆపోజిట్ క్యారెక్టర్ అది. రన్నింగ్ నాకు కంటిన్యూగా సినిమాలు లేకుండా పోవడం తెలుగులో నా డ్రాబ్యాక్ అంటే మలయాళం వెళ్ళడం, తమిళ్ వెళ్ళడం, అక్కడ సెటిల్ అయిపోవడం, మళ్ళీ వెనక రావడం, మళ్ళీ సెటిల్ అయిపోవడం. ఏది నాకు ఎక్కువ సినిమాలు వస్తే ఇక్కడికి వెళ్ళిపోవాలి. నో అదర్ గో మరి ఒక ఆర్టిస్ట్గా అదే. అవును. అలాగే నాకు తెలుగు సినిమా ఓన్లీ 86, 87 నుంచే నేను కంటిన్యూ తెలుగు సినిమాలు చేయడం మొదలుపెట్టాను. మళ్ళీ 2001లో బ్రేక్, మళ్ళీ ఉమ్, శివపుత్రుడు వచ్చింది, తమిళకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఒక 40-50 సినిమాలు కంటిన్యూస్గా చేయాల్సి వచ్చింది. సో ఈ బ్రేక్లోనే నేను తెలుగులో కంటిన్యూస్గా లేకుండా పోవడం కాదు. అదే చాలా తక్కువ గుర్తు పెట్టుకుంటున్నాం తెలుగులో, బట్ చేసే ప్రతి క్యారెక్టర్ కూడా అంటే మీరు అన్ని మంచి సినిమాలు, దాంట్లో డౌట్ లేదు. అన్ని గుడ్ హిట్ సినిమాలే. హిట్ సినిమాలు అది మెయిన్ ఇంపార్టెంట్. అన్ని హిట్. నాగార్జున గారితో చేయడం అంటే ఆ తర్వాత మళ్ళీ ఆ సోగ్గడే ఎక్స్పీరియన్స్ అది ఏంటి సార్? అది ఆ క్యారెక్టర్కి అసలు మీరు ఎలా వెళ్ళడం జరిగింది ఏంటి? షోకాడ్ చిన్న ఆయనక ఏముంది, డైరెక్టర్ మనం తెలిసిన కళ్యాణ్ కృష్ణ తెలుసు, ఆయన పిలిపించారు. నాగార్జున గారు ఆల్సో బాగా తెలుసు. అలా ఆయన ప్రీవియస్ సినిమాలు కూడా చేసాము, సీతారామరాజు అని చేసాం కనుక ఆయనకి నాకు ఆ క్యారెక్టర్కి పర్సనాలిటీ కరెక్ట్గా ఉంటుందని ఫీల్ అయ్యారు, తీసుకున్నారు అంతే. అంటే మీకు మాకు ఎక్కువగా అంటే నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి. అవును. కానీ ఈ కాలంలో ఫాదర్ క్యారెక్టర్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. రేర్ ఆర్టిస్ట్ ఫాదర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్స్ మిమ్మల్ని వస్తున్నాయి. మీకు జనవరి ఫిబ్రవరి నుంచి ఇంకా ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్స్ కనపడతాయి. ఓకే, అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి ఫాదర్ క్యారెక్టర్స్ అనేది చాలా లేరు, తక్కువ. ఫాదర్స్ కూడా లేరు ఇండస్ట్రీలో, తక్కువ ఉన్నారు. ఒక ప్రకాష్ రాజ్ గారు ఇట్లా ఉంటే మనకి ఆ తర్వాత కొంత కొరత తగ్గింది. ఫిలప్ చేస్తామండి. డన్ సార్. సో మదన్న మీరు కూడా అంటే ఎన్ని సినిమాలు చేసినా మాకు కొన్ని గుర్తుండిపోతాయి. అందులో ఎక్కువగా విక్రమ్ కుమార్ గారి సినిమాలు అండ్ గుండె జరగాలి. సో అక్కడి నుంచి మీకు టర్నింగ్, అక్కడి నుంచే మెయిన్ టర్నింగ్ అయితే బిగ్గెస్ట్ బ్రేక్ అంటే గుండె జరగాలి. గీతాంజలి బాగుంటుంది, బట్ బిగ్గెస్ట్ టర్నింగ్ ఇస్ గుండె జరగాలి. అంటే నాకు నా పర్సనల్ ఫేవరెట్స్ లో వన్ ఆఫ్ ది టర్నింగ్ ఇస్ గుండె జరగాలి. అండ్ నితిన్ గారు కూడా మీకు బాగా ఎక్కువ వెరీ క్లోజ్ అంటే అందరూ క్లోజే, బట్ మనం పర్సనల్గా ఎక్కువ ట్రావెల్ చేసినప్పుడు ఎక్కువ క్లోజ్ అవుతాం కదా. బట్ సో ఇండస్ట్రీలో అందరితో బాగుండాలబ్బా. అందరూ మనం పనిచేస్తున్న ప్లేస్లో అందరితో బాగుండాలి. అప్పుడే మనం సెట్కి వెళ్ళినప్పుడు ఎవరు చూసినా అందరు నవ్వు మొహాలు కనపడతాయి. ఒక్కరితో బాగుండకపోయినా మనకు వర్కింగ్ కంఫర్ట్ ఉండదు. సో ఐ మేక్ ష్యూర్ అందరితో బాగుండాలి, మనం హ్యాపీగా ఉండాలి అనే ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు. సో అలాగే ఆది గారితో కూడా చాలా సినిమాలు చేశాను. వీఆర్ ఆల్సో వెరీ క్లోజ్. ఆ సినిమా తర్వాత నాకు తెలిసి అంత వెరీ ఇంపార్టెంట్ అండ్ సినిమాకి చాలా ఉపయోగపడే క్యారెక్టర్ ఇదే అవుతుంది. నాకు డెఫినెట్లీ సింబల్ అవుతుంది. అండ్ ఐ హోప్ అంతే సక్సెస్ కూడా ఇస్తుందని చాలా స్ట్రాంగ్ ఫీలింగ్, నాకు పర్సనల్ ఫీలింగ్. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు అంటే తక్కువలో అయిపోయిందేమో, డేస్ తొందరగా అయిపోయింది. అలా కదా, అంటే ఆయన చెప్తూ అరే షూట్ అయిపోయిందా ఫీల్ వచ్చింది. ఈ అంత దాంట్లో వాట్ ఈస్ దట్ వన్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ దట్ యు నెవర్ ఫర్గెట్ అబౌట్ దిస్ ఫిల్మ్? అంటే నాకా పర్సనల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నైట్ షూట్స్ అబ్బా. నైట్ షూట్స్ ఉంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఎండ్ ఉండదు, అంబ్రెల్లా ప్రాబ్లం ఉండదు, లైట్ ఇటు అంటే ఈ గోల్ చెమట ఉండదు, కానీ చలి ఉన్నా కూడా అంటే ఒకటండి నైట్స్. ఈ లాస్ట్ 3 months ఆఫ్ ద ఇయర్ నైట్స్ కష్టమే, కానీ మిగతాది నైట్స్ చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ మేము చేసిందంతా లాస్ట్ 3 months ఆఫ్ నైట్స్. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న కొసమెరుపు ఏంటంటే, ఆ చలి ఉన్నా కూడా షార్ట్ లో ఉన్నంత వరకే చలి, మళ్ళీ బయటకు వచ్చేస్తే జాకెట్ వేసుకోవచ్చు లేదా మంట దగ్గర కూర్చోవచ్చు, మనం తీసుకునే కేర్ మనం తీసుకోవచ్చు. సో ఐ ఎంజాయ్ వర్కింగ్ ఇన్ ద నైట్స్. Usually I enjoy working in the night. Nights బాగా ఎంజాయ్ చేస్తారు. Yeah. Working in the nights. Shooting లో majorly shooting లో underline double underline చేసుకోండి, మళ్ళీ thumbnail వేరే వెళ్ళిపోతుంది. Yes, it is fun because end అయి గోల ఉండదు. బయటే కూర్చోవచ్చు, ఊరికే క్యారవాన్ లోకి వెళ్ళాల్సిన పని ఉండదు. ఎక్కడ
ఒకసారి లొకేషన్కి వస్తే భోజనానికి క్యారవాన్ ఎక్కేవాళ్ళు, మళ్ళీ దిగితే ప్యాకప్ మళ్ళీ Super. సో అదంతా ఒక్క దగ్గర ఉంటాం. అక్కడ బయటికి వెళ్ళాలని కూడా పొలాలు ఇచ్చేకి బయట వెనకపోతే ఎవరు ఎక్కడికన్నా పోవచ్చు. లేదు ఓకే, సో అడ్వాంటేజెస్ ఉంటాయి. చాలా. చిన్న ఫైర్ చాలా మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అయితే. దిస్ ఇస్ ఫన్, నైట్ షూటింగ్ ఈజ్ ఆల్వేస్ ఫన్. అన్న అందరికీ తెలిసిన జస్ట్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ 3 people. మనకి అంటే సార్ మీరు ఎప్పటి నుంచో ఉన్నా మీకు కొంత మనకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు ఎవరో ఒకరి పైన, సీనియర్ ఎన్టీఆర్ గారు, ఎన్ఆర్ గారు, కృష్ణ గారు, ఒకరి లేదు మీకు మనకు చిరంజీవి గారు, నాగార్జున గారు, ఇలా మీకు ఎవరు ఉన్నారు అలా అంటే ఇండస్ట్రీలోకి వచ్చి యాక్టింగ్లో ఈ ఫీల్డ్లోకి రావాలి అనే థాట్ ఎక్కడి నుంచి? నాకు మై ఆల్ టైమ్ ఇన్స్పిరేషన్ ఇస్ మెగాస్టార్. ఆయన ఆల్ టైమ్, ఇప్పటికీ ఎప్పటికీ ఫర్ ఎవర్ హీఈస్ మై ఆల్ టైమ్ ఇన్స్పిరేషన్. యాజ్ అ హీరో, యాజ్ సినిమా పర్సనాలిటీ, మెగాస్టార్ గారే ఈజ్ మై ఇన్స్పిరేషన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టర్స్, లాట్ ఆఫ్ యాక్టర్స్, ఐ మీన్ ప్రకాష్ రాజ్ గారు, మోహన్ బాబు గారు, ఓల్డ్ యాక్టర్స్లో నూతన్ ప్రసాద్ గారు, కోట గారు, గొల్లపూడి మారుతిరావు గారు, మన తెలుగులో ఐ లవ్ దేర్ ఓల్డ్ టైమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారో, ఐ లవ్ ఆల్ ఆఫ్ దెమ్. మోహన్ బాబు గారు అయితే ఒక ఇన్స్పిరేషన్, ఆయన చెయ్యంది లేదు, ఆయన చెయ్యలేంది లేదు. లేదు. సో ద లాట్ ఆఫ్ పీపుల్ ఐ పర్సనలీ ఇన్స్పైర్ లుకింగ్. అండ్ హిందీలో ఇంకా ఉన్నారు. సార్ మీకు సార్? నాకు ఇన్స్పిరేషన్ అంటూ ఎవరు లేదండి. ఐ స్టార్టెడ్ మై కెరియర్ విత్ ఎన్టీఆర్. పెద్ద ఆయన మొదలు పెట్టా. ఛాలెంజ్ రాముడు నా ఫస్ట్ సినిమా. ఓ, దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్, టి ప్రకాష్ రావు గారు ప్రొడ్యూసర్ దానికి, ఆయన కొడుకే డైరెక్టర్. మా ఫాదర్ డాక్టరు, మా ఇంట్లో దే యూస్ టు కమ్ ఫర్ ట్రీట్మెంట్. అప్పుడు మై యూత్ జస్ట్ ఫినిష్ మై కాలేజ్. ఓ, సో డాక్టర్ గారు అబ్బాయి మీరు రెబల్ కదా సార్ యూత్లో? డౌటే లేదు. ఇప్పటికీ రెబలే. నేను యూనివర్సిటీ వాలీబాల్ ప్లేయర్, నేను ఓ, ఇండియన్ యూనివర్సిటీ వాలీబాల్ ప్లేయర్ నేను. సో నాకు ఆయన చూసి డాక్టర్ గారు అబ్బాయి బాగున్నాడా, 6 feet, అప్పుడు బాడీ చాలా సాలిడ్ బాడీ ఉండేది. సినిమాలో నాకు చెప్తే తీసి సినిమా ఎవరి సినిమాలో పాడలేదు ఆయన. అంటే నా మైండ్ అంతా స్పోర్ట్సే. లేదా ఒక్కసారి వెళ్ళరా, ఏదో ప్రశ్న వెళ్ళరా ప్రకాష్ గారు, ఒక్క హాఫ్ డే రా బాబు, ఒక లైబ్రరీయన్ క్యారెక్టర్ ఉంది, చూద్దాం స్క్రీన్ మీద ఎట్ట ఉన్నావు, ఏదో ట్రై చేద్దామని తీసుకెళ్ళాను. చేసాము, అంతే అంటుకుపోయింది పురుగు. అన్నగారితో ఏమైనా సీన్స్ ఉన్నాయి సార్? అదే ఆయనతోనే ఏమన్నా అన్నారు ఆయన దగ్గర? ఆయన మా నాన్న తెలుసు, దే నో వెరీ వెల్ ఈచ్ అదర్. డాక్టర్ కాబట్టి ఏం చేస్తున్నావు అన్నాడు. సార్ బీకామ్ అయిపోయిందండి. సినిమాలో ఇంట్రెస్టా? లేదండి ప్రకాష్ ఓపెన్గా చెప్పేశారు. ప్రకాష్ రావు గారు రమ్మన్నారంటే వచ్చాను, నాకు నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. వస్తుంది అన్నాడు. అంతే, ఆ సీన్ అయిపోయింది, వచ్చేసాను. స్క్రీన్ మీద వేసి చూస్తే చాలా బాగుంది. ఇంకా ఆటోమేటిక్గా మన సీటు మళ్ళీ. కానీ కీ ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఐ డెంట్ గో టు తెలుగు, నా కీ మలయాళం సైడ్ లాగేసింది. అప్పుడు ఆల్ ఇండస్ట్రీస్ మెడ్రాస్ కదండి బేస్. మలయాళీస్ బాగా కాంటాక్ట్ రావడం మొదలుపెట్టి మలయాళంకి జారిపోయాయి. ఓకే, దాంతో మోహన్ లాల్తో బోత్ విలన్ చేయడం, మోహన్ లాల్ హీరో అయిన తర్వాత మోహన్ లాల్కి విలన్ చేయడం, మోహన్ లాల్ ఇంకా పెద్ద అయిపోయిన తర్వాత మోహన్ లాల్కి ఫాదర్ చేయడం, ఇంకొక క్యారెక్టర్ మిగిలిపోయింది. మొన్న మేము మాట్లాడుకున్నాం, నా గ్రాండ్ ఫాదర్ చేసేస్తే అన్ని క్యారెక్టర్లు చేశారు. ఇక మోహన్ లాల్కి గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్ చేస్తే అన్నీ అయిపోయింది. మలయాళం మాట్లాడతారు సార్? సూపర్. ఎన్ని లాంగ్వేజ్ వచ్చు సార్? సో నాకు మలయాళం, కన్నడం, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ. ఆల్ సౌత్ మొత్తం ఇండియన్ లాంగ్వేజ్. బట్ బేసికలీ యువర్ తెలుగు పక్కా తెలుగు, బాటపడి మెడ్రాస్. అందుకే కొంచెం తమిళ్. అదే అన్ని అలా అన్ని. రైట్ సార్. కార్తిక్ గారు మీకు? మీకు ఆబ్వియస్లీ చిరంజీవి గారు కాలేజ్ డేస్ నుంచి కూడా చాలా చాలా ఇష్టం. బట్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మాత్రం, అంటే మనం ఎవ్రీ యాక్టర్ని అబ్జర్వ్ చేస్తాం. ఒక్కొక్క యాక్టర్ ఒక్కొక్క ఎమోషన్ని చాలా పర్ఫెక్ట్గా డీల్ చేయగలరు. ఒక్కొక్క యాక్టర్ ఒక్కొక్క సీన్ని వాళ్ళ పర్స్పెక్టివ్లో చేయగలరు. సో అవన్నీ చూసిన తర్వాత కోట శ్రీనివాసరావు గారిని చూసినప్పుడు మాత్రం నాకు ఎలా అంటే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది ఆయన పర్ఫార్మెన్స్. ఎవ్రీ సీను, ఎవ్రీ షాట్, ఎందుకనో తను ఒక షాట్ చూసినా సరే ఏం అద్భుతంగా చేశాడు రా అని అనిపిస్తుంది. సో అలా మనం కూడా అట్లీస్ట్ దాంట్లో ఒక 10%, 5% అని తీసుకురావాలి. అంత మంచి యాక్టర్ అవ్వాలి. ఆయనలాగా కామెడీ, ఎమోషన్, విలనిజం, ఎవ్రీ రోల్. సో అది మాత్రం నాకు చాలా
ఇంపాక్ట్ timing. అసలు అసలు కోట గారు. మ్యాడ్నెస్ అండి. అంటే నేను ఆయనతో వందే మాత్రం చేశాను. టీ కృష్ణ గారు డైరెక్షన్, రాజశేఖర్ ఫస్ట్ సినిమా తెలుగులో, విజయశాంతి అవును రాజశేఖర్. తెలుసు. దాంట్లో కోట సన్, నేను కోటకు సన్ కాదు, నర్ర వెంకటేశ్వరరావుకి సన్, కానీ కోటకు నాకు సీన్స్ ఉన్నాయి. అప్పుడు కొత్త కోట ఆల్సో కొత్త, రెండో సినిమా అనుకుంటా అప్పుడు ఆయన కూడా. కానీ ఆ రెండో సినిమా అనే ఫీలింగే ఉండేది. ఆయన వచ్చేస్తే స్క్రీన్ మీదకి వచ్చేస్తే హీఈస్ డామినేటింగ్, ఇంకా పక్కన కోట గారు కనపడరు, artist character. కనపడరు, ఇంకా కనపడరు. అలాగా అప్పుడే సెకండ్ ఫిలింకి సెకండ్ ఫిల్మ్కి విపరీతమైన లవ్లీ యాక్టర్. ఐ లవ్ ఇంకొకటి నేను చిరంజీవి గారిలో కూడా అండి, నా నకిలీ మనిషి అని ఒక ఫిలిం ఉంటుంది. నకిలీ మనిషి అని చిరంజీవి గారు మెయిన్ విలన్ వచ్చి డ్యూయల్ రోల్. విలన్ క్యారెక్టర్ వచ్చి మెయిన్ హీరో వైఫ్ని పాపని ఇంట్లో హోల్డ్ చేసి ఉంచుతారు, కిడ్నాప్ చేసి. మెయిన్ చిరంజీవి గారు విలన్స్ దగ్గర నుంచి తప్పించుకొని వస్తుంటారు. నేను ఒకరోజు ఒక టీవీలో చూసాను షార్ట్, కారు లైట్స్లో చిరంజీవి గారు రన్ చేసే షాట్ ఉంటుంది. అంటే మనం అంటాం కదా, ఒక క్యారెక్టర్ని ఫీల్ అయితే టాప్ టు బాటమ్, మన హెయిర్ కానించి మన లెగ్ ఫింగర్ దాకా ఆ ఎమోషన్ ఫీల్ అవుతుంది. బాడీలో నువ్వు ఎప్పుడు డీప్గా తీసుకున్నప్పుడు అది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అని మనం వింటుంటాం వర్డ్స్. అలా చిరంజీవి గారిది ఒక లెంత్ షాట్ ఉంటుంది, పరిగెత్తే షాట్. దాంట్లో వాళ్ళు వెంటబడుతున్నారని ఇంటెన్షను, పాపని వైఫ్ని కాపాడాలన్న ఇంటెన్షను, అంటే వితౌట్ డైలాగ్, ఓన్లీ యాక్షన్లో నేను అది అబ్జర్వ్ చేశాను. సో నేను దాని తర్వాత నుంచి అంటే మనం ఫస్ట్ ఒక క్యారెక్టర్ని డీప్గా ఫీల్ అయితే అది ఒక రిఫ్లెక్షన్ ఇస్తుంది స్క్రీన్ మీద. సో మనం ఫీల్ అవ్వాలి అన్నది నేను ఆ షాట్ చూసి నేర్చుకున్నాను. ఓకే, ఆ షాట్ నన్ను ఎలా అంటే చాలా చేంజ్ చేసింది నా ప్రాస్పెక్టివ్ని. వాట్ ఎవర్ నేను ఒక డైలాగ్ చెప్పేటప్పుడు కానీ, ఒక క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు కానీ ఎంతలా ఫీల్ అవ్వాలి అన్నది. సో అందుకే మెగాస్టార్ అయ్యారు అనుకున్నా. ఊరికే మెగాస్టార్ అయిపోయారు కదా అనేది. సో ఇలా రైట్ సార్. సో 25th December క్రిస్మస్కి శంబాల హిట్టింగ్ ద స్క్రీన్. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అండ్ ఖచ్చితంగా ఈ సినిమా మీరు అనుకున్న దానికంటే డబల్ స్థాయి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే, అండ్ ఆల్ ద బెస్ట్ చెప్పట్లే, అడ్వాన్స్ కంగ్రాట్స్ టు యూ. సో ఫీల్ లైక్ ఇట్స్ గోయింగ్ టు హిట్ ద స్క్రీన్స్ హార్డ్. ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆడియన్స్ లో మనము ఒకరమే, సో మనము వెళ్ళి చూడాలి. సో మెయిన్ మ్యూజిక్, ఆ మ్యూజిక్ చాలా నచ్చింది నాకు, దాని గురించి మాట్లాడదాము. బట్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ శ్రీచరణ్ పాకల్ల గారు హెడ్స్ ఆఫ్, మ్యూజిక్ మటుకు పీక్స్ అసలు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.